ఏడుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ దాఖలు చేసిన తాజా పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. తదుపరి విచారణ ఈ నెల 10కి వాయిదా వేసింది. గతంలో దానం, కడియం, తెల్ల వెంకట్రావుల అనర్హత పిటిషన్లతో కలిపి తాజా పిటిషన్ను విచారిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మనతో ఫోన్ లైన్లో మాట్లాడడానికి న్యాయవాది మోహిత్ ఫోన్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి. ఈ పిటిషన్పై ఈ నెల 10న విచారణ జరిగే అవకాశం ఉంది. అంటే ఏ విధంగా జరిగే అవకాశం ఉంది, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటండి? ఈ రోజు 7 ఎమ్మెల్యేస్ మీద రిట్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. అండ్ అది ఈరోజు కోర్టు ముందుకు రావడం జరిగింది. జస్టిస్ బిఆర్ గవాయ్ అండ్ జస్టిస్ వినోద్ చంద్రన్ బెంచ్ ముందరికి కేసు వచ్చింది. వచ్చినప్పుడు మేము ఆ వాదన వినిపించాము. ఇన్ని రోజులైనా నోటీసు కూడా ఇష్యూ చేయలేదు అసెంబ్లీ స్పీకర్. కాబట్టి మీరు ఆల్రెడీ పెండింగ్ ఉన్న ఎస్ఎల్పి పాడి కౌశిక్ రెడ్డి గారు వేసిన ఎస్ఎల్పితో ట్యాగ్ చేయాలని చెప్పాము. సో జడ్జి గారు కూడా ట్యాగ్ చేసి మీరు సర్వీస్ కూడా చేయండి, అంతవరకు సర్వీస్ కూడా చేయండి వాళ్ళ అడ్వకేట్స్ మీద. సో సర్వీస్ చేస్తే ఈ 2 పిటిషన్లు మేము 10వ తారీఖు వింటాము. అండ్ వాళ్ళు రీజనబుల్ టైం అంటే ఎంతనో వాళ్ళు చెప్తారు, 10th రోజు ఆ రోజు మేము వింటామని చెప్పి 2 కలిపి ఆ రోజు క్లోజ్ చేయడం జరిగిందండి. రైట్ అండి, థ్యాంక్ యూ మోహిత్ రావు గారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఇప్పటి వరకు స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. 7 ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని పిటిషన్ దాఖలు చేశారు. పార్టీ మారిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్ల వెంకట్రావు అనర్హత పిటిషన్లతో కలిపి విచారిస్తామన్న ధర్మాసనం తెలిపింది. తెలంగాణ స్పీకర్ తరపు న్యాయవాది ముకుల్ రోహిత్ కి అందజేయాలని సుప్రీం ఆదేశించింది. దీనిపై విచారించిన సుప్రీం తదుపరి విచారణను ఫిబ్రవరి 10కి వాయిదా వేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, చెప్పండి. బీఫామ్ పై గెలిచి కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి గతంలోనే 3 ఎమ్మెల్యేల పైన బిల్ దాఖలు చేశారు. మరో 7 ఎమ్మెల్యేల పైన కూడా వాళ్ళ మరొకసారి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్ల వెంకట్రావులకు సంబంధించిన అనర్హత పిటిషన్ పై మొన్న విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం వారికి సంబంధించి ఎన్ని రోజుల్లో మీరు వీరిపైన నోటీస్ ఇస్తారు, వీరి వివరణ తీసుకుంటారు, డిస్క్వాలిఫికేషన్ సంబంధించి ఏం చెప్తారని చెప్పేసి గతంలోనే సుప్రీంకోర్టు అసెంబ్లీ సెక్రటరీకి అటు స్పీకర్ కు సంబంధించి కోరింది. అయితే 7 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై వాళ్ళ ప్రతివాదులైన రాష్ట్ర స్పీకర్ సంబంధించి తరపు న్యాయవాది ముకుల్ రోహిత్ కి మరొకసారి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనర్హత పిటిషన్ పై నిర్ణయం తగిన సమయంలో, అంటే ఎంత సమయమో చెప్పాలని చెప్పేసి కూడా గతంలో ఏదైతే చెప్పిందో అదే మరొకసారి కూడా ఇవాళ సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి కూడా చెప్పింది. అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని గతంలో సుప్రీంకోర్టు ఆశ్రయించిన బీఆర్ఎస్ పార్టీ ఎవరిపైన ఎప్పుడు లోపు విచారణ చేపడతారు, విచారణకు సంబంధించి డిస్క్వాలిఫికేషన్ సంబంధించి నోటీసులు ఇస్తారు అనే దానిపైన కూడా మరొకసారి సుప్రీంకోర్టు ఇటు స్పీకర్ సంబంధించిన ధర్మాసన స్పీకర్ సంబంధించిన అడ్వకేట్ ముకుల్ రోహిత్ కి చెప్పారు. ఈ నేపథ్యంలోనే మరొకసారి ఈ డిస్క్వాలిఫికేషన్ సంబంధించి ఏదైతే గతంలో ఉన్న ఏదైతే
ఇతర రాష్ట్రాలకు సంబంధించిన అంశాలను కూడా ప్రధానంగా పరిగణలోకి తీసుకొని డిస్క్వాలిఫికేషన్ కి తగిన సమయంలోనే నోటీసులు ఇవ్వాలి, తగిన సమయంలోనే నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా కోరింది. మహారాష్ట్రకు సంబంధించి ప్రస్తావించింది. మహారాష్ట్రలో అసెంబ్లీ అంటే పూర్తి అయిపోయిన సమయం తర్వాత డిస్క్వాలిఫై చేస్తే లాభం ఏంటని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మహారాష్ట్ర ఎగ్జాంపుల్ గా తీసుకొని చెప్పింది. అంతేకాకుండా ఇటు పంజాబ్ కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో జరిగిన అంశాలను కూడా మరొకసారి ప్రస్తావించింది. అయితే స్పీకర్ నిర్ణయం హైకోర్టులో ఏదైతే స్పీకర్ నిర్ణయానికి అనుగుణంగా ఉంటుందంటే స్పీకర్ కాదు, ఇవాళ ఏదైతే సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పులోనే ఆ తీర్పులన్నింటినీ కూడా లోబడే ఇవాళ మరొకసారి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్పింది. అయితే 7 ఎమ్మెల్యేలకు సంబంధించి కావచ్చు, గతంలో అయితే 3 ఎమ్మెల్యేలకు సంబంధించిన పిటిషన్ పై విచారించిన ధర్మాసనం వచ్చే నెల ఈ నెల 10వ తేదీలోపు నోటీసులు ఎవరెవరికి ఇస్తారు, ఎంత సమయం కావాలో సుప్రీంకోర్టుకు తెలిపాలని చెప్పేసి కూడా చెప్పింది. సుప్రీంకోర్టుకు తెలిపితే మేము దానిపైన విచారణ చేయగలుగుతామని చెప్పి చెప్పింది. అంటే గతంలో ఏదైతే హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఏదైతే చెప్పిందో దానికి అనుగుణంగానే మరొకసారి సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఆ నిర్ణయం ఖచ్చితంగా తక్కువ వ్యవధిలో ఉండాలి, స్వల్ప కాలంలో నిర్ణయం తీసుకునేటట్టు ఉండాలి, ఎంత సమయం అనేది టైం బాండ్ అనేది పెట్టకుండా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి చెప్పింది. ఈ నేపథ్యంలో 7 ఎమ్మెల్యేలతో పాటు ఇటు స్పీకర్ కు అటు స్పీకర్ సెక్రటరీకి సంబంధించి అసెంబ్లీ సెక్రటరీకి నోటీసులు సుప్రీంకోర్టు ఈ సమయం ఎప్పటి వరకు అనేది 10వ తేదీలోపు వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అసెంబ్లీ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు అని చెప్పొచ్చు. ప్రతిష్ట రైట్ లివిల్, థ్యాంక్ యూ. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఇప్పటి వరకు స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. 7 ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని పిటిషన్ దాఖలు చేశారు. పార్టీ మారిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్ల వెంకట్రావు అనర్హత పిటిషన్లతో కలిపి విచారిస్తామని ధర్మాసనం తెలిపింది. 7 ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రతివాదులైన తెలంగాణ స్పీకర్ తరపు న్యాయవాది ముకుల్ రోహత్కి అందజేయాలని సుప్రీం ఆదేశించింది. దీనిపై విచారించిన సుప్రీం తదుపరి విచారణను ఫిబ్రవరి 10కి వాయిదా వేసింది.